హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిలా వ్లాగ్స్. ఈరోజు మనమైతే హెయిర్ మాస్క్ చేయబోతున్నాను. ఆ హెయిర్ మాస్క్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ కుంకుడుకాయ పౌడర్ని వేసుకున్నాను. కుంకుడుకాయ పొడి అనేది హెయిర్ క్లెన్జింగ్కి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే ఆమ్లా పౌడర్ని వేసుకుంటున్నాను. అన్నీ నేను సేమ్ రేషియోస్లో తీసుకున్నానండి. అన్నీ 100 గ్రామ్సే ఆమ్లా పౌడర్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఆమ్లా పౌడర్ తర్వాత షిక్కకాయ పౌడర్ వాడుతున్నాను. ఇది మన షీకాయ పౌడర్. ఇది కూడా 100 గ్రామ్సే. ఇది కూడా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మందార ఆకు పొడి వేసుకుంటున్నాను. అదే హైబిస్కస్ లీఫ్ పౌడర్ ఇది కూడా వేసేసుకున్నాను. ఇది కూడా 100 గ్రామ్సేనండి. ఇప్పుడైతే భృంగరాజ్ పొడి, అదే మనకి గుంటగింజ రాకు అంటారు కదా తెలుగులో, ఆ పొడి కూడా వేసి కలుపుకుంటున్నాను. అన్నీ వేసి ఇప్పుడైతే ఇంకా మెంతుల పొడి వేయాలి, కానీ ఇది పౌడర్ ఎక్కువైంది కాబట్టి కొద్దిగా కలిపిన తర్వాత మెంతుల పొడి వేసుకుందాం అనేసి దీన్ని బాగా కలుపుతున్నాను. కింద నుంచి తీసి ఫుల్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలానే ఉండిపోతే మనకి షికకాయ ఒక చోట అలా ఉండిపోతే మనకి మాస్క్ సరిగ్గా రాదనమాట. సో అంతా బాగా కలుపుకోవాలి, సమానంగా అన్ని పౌడర్ స్ప్రెడ్ అయ్యేటట్టు నిదానంగా కలుపుకోవాలి. నిదానంగా నేను ఓపికగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మెంతి పొడి వేసుకుంటున్నాను. మెంతుల పౌడర్ కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను. అది కూడా వేసేసుకొని బాగా నీట్గా కింద నుంచి తీసుకొని కలుపుకోవాలి మనం. ఇది వీక్లీ ట్వైస్ వాడితే చాలా బాగా హెయిర్కి పనిచేస్తుందండి. హెయిర్ సాఫ్ట్ అవ్వడానికి కానీ, స్ట్రెంగ్త్కి కానీ, జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి కానీ అన్నిటికీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో బాగా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో నేనైతే ఒక ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. మీకు ఇంకా హెయిర్ కేర్ రెసిపీస్ కావాలంటే కామెంట్ బిలో.